ఇంకొక కీలకమైన న్యూస్ ఏంటంటే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదు. ఈ సర్ అనే ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితాను సవరిస్తున్నది కదా. 2002 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఓటర్ల జాబితా ప్రక్రియలో ఫస్ట్ మీరు మీ ఓటు ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు అందులో అన్ని నింపేటప్పుడు మీ ఫాదరు, మీ మదరు, సో తల్లిదండ్రికి వాటికి సంబంధించిన ఓటర్ కార్డ్, ఐడి నెంబర్ ఇవన్నీ అందులో రాయాలి. దాన్ని 2002 దాంతో మ్యాపింగ్ చేసి అప్పుడు మీ ఓటుని నిర్ధారిస్తారనమాట. ఇప్పుడు ప్రక్రియ అది. ఒకవేళ కనుక అది లేకపోతే ఒక 12 డాక్యుమెంట్స్ ఏవో ఉన్నాయి, మీరు కనుక అది ప్రూవ్ చేయలేకపోతే పేరెంట్స్కి సంబంధించి ఒక 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒక దాన్ని సబ్మిట్ చేయాలట. అయితే ఆ 12 డాక్యుమెంట్స్లో కూడా ఆధార్ కానీ ఇంకా కొన్ని లేవు. అందులో పాస్పోర్ట్ అని, ల్యాండ్ డాక్యుమెంట్ అని ఇట్లా రకరకాలుగా పెట్టారు. అవి కూడా లేని వాళ్ళు కొంతమంది ఏం చేయాలి అని అంటే అప్పుడు ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ని తెర మీదకి తీసుకొచ్చింది. చాలా పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీ సేవ ద్వారా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందొచ్చని, అంటే నేను, నా ఫాదరు, మదర్ వీళ్ళు ఇదంతా ఒక ఫ్యామిలీ, సో కాబట్టి వీళ్ళు ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని ఒక కాపీ ఇస్తారు, ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అది ఇవ్వడం స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ ద్వారా. అయితే ఇప్పుడు అది కూడా చెల్లదని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పిందట. మరి చెల్లకపోతే ఎట్లా? మొత్తం ఇంకా దాని ద్వారా అప్లై చేసిన వాళ్ళందరూ ఓటు అంతా పోతున్నారు, ఇంకా కథమేనా? ఇక వాళ్ళు ఈ దేశ ఓటర్ కాదా? ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ చెల్లదు, సర్లో ఆమోదించడం కుదరదు. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ. ఎఫ్ఆర్సీకి 6 లక్షలకు పైగా దరఖాస్తులు, 3.5 లక్షల సర్టిఫికెట్లు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీఐ ప్రకటనతో దరఖాస్తుల నిలిపివేత, సర్టిఫికెట్ పొందిన వారిలో ఆందోళన. తెలంగాణలో కుటుంబాల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఎఫ్ఆర్సి ప్రక్రియ ఆగిపోయింది. ఈ సర్టిఫికెట్లను సర్ ప్రక్రియలో 12 డాక్యుమెంట్స్లో ఒకటిగా పరిగణించబోమని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం పేర్కొన్నది. దీంతో మీ సేవా కేంద్రాల్లో ఎఫ్ఆర్సీలకు దరఖాస్తుల స్వీకరణ నిలిపేశారు. అయితే ఈసీఐ ప్రకటనతో ఇప్పటికే దరఖాస్తు చేసిన 6 లక్షలకు మందికి పైగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో 12 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డ్, 10వ తరగతి మెమో, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ లాంటివి ఉన్నాయి. అయితే ఇతర పత్రాలు లేని వారు ఎఫ్ఆర్సీ సమర్పించవచ్చని, అంటే ఆ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ సమర్పించవచ్చని, దీనికోసం ప్రజలకు అవకాశం ఇస్తామని పేర్కొన్న ప్రభుత్వం గత నెల 25వ తేదీ నుంచి ఈ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. బుధవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే 3.5 లక్షల మందికి సర్టిఫికెట్లు జారీ అయినాయి. 2100 దరఖాస్తులు తిరస్కరించారు. మరో 2,75,000 దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దరఖాస్తుల ఆమోదం పెద్ద సంఖ్యలో ఉంటున్నా అందులో తప్పులు దరఖాస్తుదారులకు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు జారీ చేసిన 3,25,000 సర్టిఫికేట్స్లో తప్పులే ఉన్నాయట. ముఖ్యంగా మీ సేవా కేంద్రాల ద్వారా ఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేశాక సంబంధిత ఎంఆర్ఓ దాన్ని ఆమోదించాలి. ఇలా ఆమోదించిన వాటిలో కుటుంబ సభ్యుల పేర్లు తప్పుగా వస్తున్నాయి. గతంలో తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఉన్న వయసే ఇప్పుడు కూడా వస్తున్నది. ఎఫ్ఆర్సీ పొందిన వారిలో అత్యధికులకు ఇదే సమస్య ఎదురవుతున్నది. మరో ప్రధాన సమస్య బంధుత్వం. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అంటేనే కుటుంబంలోని అందరి సభ్యుల పేర్లు, వయస్సు, బంధుత్వం వివరాలు ఉండాలి. కానీ ఇప్పుడు జారీ అయిన సర్టిఫికేట్స్లో కుటుంబ సభ్యుల వయస్సు 0 అని పేర్కొన్నారట. కుటుంబ యజమానితో బంధుత్వాన్ని భార్య, కుమార్తె, కుమారుడు అని పేర్కొనాల్సి ఉంటే సభ్యుడు అని పేర్కొన్నారట. తాజాగా ఈసీఐ జారీ చేసిన ప్రకటనతో ఈ సర్టిఫికెట్లు పొందినా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి ఉపయోగం లేదని తేలింది. అయితే ఈసీఐ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైన అందరి దృష్టి ఉన్నదట. మరి ఎట్లా, ఏం చేయాలి మరిగా? ఈ లొల్లి అంతా ఎందుకు వచ్చింది అసలు? ఎప్పుడు రాని లొల్లి ఇప్పుడు ఎందుకు వస్తున్నది? ఇప్పుడు ఆడ గ్రామం ఉన్నది. గ్రామంలో ఆ మనిషి ఉన్నాడా లేడా, ఈయన ఏ ఊరు అయినదంటే ఈయన చూడరాజరా, ఈయన మనవురాడనా అంటే చెప్పరా జనం? అదే గ్రామ పంచాయతీ నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తే అయిపోతుంది కదా. దీనికి ఇంత పెద్ద ప్రహసనము, ఇంత పెద్ద వ్యవహారమా? 12 డాక్యుమెంట్లట, దాంట్లో బర్త్ సర్టిఫికేట్ అట, ఇంకో 7 ఇవ్వాలి బర్త్ సర్టిఫికేట్ కోసం. ఇప్పుడున్న జనరేషన్ చదువుకున్న వాళ్ళు అయితేనేమో ఎంఆర్ ఆఫీస్కి పోతే బర్త్ సర్టిఫికేట్ వస్తుందేమో కావచ్చు. మళ్ళీ అది కూడా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ లాంటిదే కదా.
బర్త్ సర్టిఫికేట్ కూడా ఎవరి సంతకంతో వస్తుంది? లోకల్ సెక్రటరీ పెట్టిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాం కదా, ఎంఆర్ఓనే కదా ఇవ్వాల్సింది. మరి ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేది ఎంఆర్ఓనే అంటున్నారు కదా. మళ్ళీ ఇంకా మరి ఎలక్షన్ కమిషన్కి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? ఒకవేళ తప్పులు ఆ సర్టిఫికేట్ ఏమైనా తప్పులు వస్తే ఈ తప్పులున్న వాటిని రిజెక్ట్ చేయండి. మీరు అంటున్న 12 డాక్యుమెంట్స్లో దాదాపు 3-4 డాక్యుమెంట్స్ ఇచ్చేది ఎంఆర్ఓని. 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలంట. మరి 10th క్లాస్ చదవడం వల్ల పరిస్థితి ఏంది? సర్టిఫికేట్ పోత పరిస్థితి ఏంది? ఇప్పుడు అందరూ నరేంద్ర మోదీలు కాదు కదా. మీ పట్టాలు అసలు బిఏలు ఎంఏలు చేసిన పట్టాలే. ఇప్పుడు సామాన్య ప్రజలు వాళ్ళు ఎప్పుడో 10th క్లాస్ చదువుకున్నా మేమో ఉన్నదో ఎటు పోయిందో మళ్ళీ ఏడ అప్లై చేయాలి, ఎటు పోవాలి?